వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జాయిసా కౌన్సిలింగ్ ప్రాసెస్ మనకి జూన్ 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. జాయిసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషను, అలాగే ఫిల్లింగ్ ఆఫ్ చాయిసెస్, అలాగే లాకింగ్ ఆఫ్ చాయిసెస్ అండి, అలాగే సీట్ అలాట్మెంటు, అలాగే సీట్ యాక్సెప్టెన్స్ బై క్యాండిడేట్ అండి, అంటే ఫ్రీ చేయడము, స్లైడ్, ఫ్లాట్, అలాగే పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్సీ, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి, అలాగే రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్. ఈ స్టెప్ 1 to 8 స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ప్రకారం మన జాయిసా కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషను, తర్వాత ఫిల్లింగ్ చాయిస్, లాగింగ్ చాయిస్, తర్వాత సీట్ అలాట్మెంట్ అండి, సీట్ యాక్సెప్టెన్సీ బై క్యాండిడేట్ అండి, అంటే ఫ్రీ చేయడమా, స్లైడ్ చేయడమా, ఫ్లాట్ చేయడం అనేది, పేమెంట్ ఆఫ్ సీట్ అండి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత మనకి రిపోర్టింగ్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది మనకి ప్రాసెస్. మనకి దీంట్లోనే ఫ్రీజ్ అంటే మనకి స్లైడ్, ఫ్లాట్ గురించి ఒకసారి చూద్దామండి. ఫ్రీజ్ ఆప్షన్ అంటే యాక్సెప్టెన్సీ అలాట్మెంట్ అండ్ ప్రొసీడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెల్ప్లైన్ సెంటర్స్ అండి, అంటే ఫ్రీ చేయడం అంటే ఫ్లాట్ ఆప్షన్ అంటే యాక్సెప్టెడ్ అలాట్మెంట్ అండ్ పార్టిసిపేటింగ్ నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి మనకి ఫ్లాట్ ఆప్షన్ ఇస్తారు. స్లైడ్ ఆప్షన్ అంటే యాక్సెప్టెడ్ బై అలాట్మెంట్ కెన్ టు బెటర్ ఆప్షన్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది మనకి స్లైడ్ ఆప్షను. బెటర్ ఇన్స్టిట్యూట్ గురించి మనం ఎదురు చూడడం అనేది స్లైడ్ ఆప్షన్ అండి. ఫ్లాట్ ఆప్షన్ అంటే నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్కి మనం యాక్సెప్టెన్సీ. అలాగే ఫ్రీజ్ అంటే ఇంకా మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మన హెల్ప్లైన్ సెంటర్కి ఫ్రీజ్ ఆప్షను. ఇది సీట్ అలాట్మెంట్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, అలాగే రిపోర్టింగ్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ లాగింగ్ చాయిస్లో, ఆన్లైన్ ఫిల్లింగ్ లాగింగ్ చాయిస్లో, సీట్ అలాట్మెంట్లో ఈ 3 ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకి 2వ తారీఖున రిజల్ట్ వస్తుందండి. మనకి జూన్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అండి. అలాగే 14th రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఆన్లైన్ పేమెంట్ వచ్చి మనకి జూన్ 14 to 18 అండి. లాస్ట్ డేట్ వచ్చి జూన్ 18. అలాగే మన సీట్ అలొకేషన్ మామూలుగా రౌండ్ 2 స్టార్ట్ అవుతుంది. ఎప్పుడవుతుందండి? జూన్ 21 స్టార్ట్ అవుతుంది. మనకి జూన్ 25 వరకు మనకి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ జూన్ 25 వరకు. అలాగే సీట్ అలొకేషన్ రౌండ్ 3లో జూన్ 28 నుంచి స్టార్ట్ అవుతుందండి. జూలై 2 వరకు లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ రౌండ్ 3కి. అలాగే రౌండ్ 4కి జూలై 4 అండి. జూలై 4 స్టార్ట్ అవుతుంది. జూలై 8 వరకు లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ లాస్ట్ 8 వరకు. అంటే రౌండ్ 5 వచ్చి జూలై 10th నుంచి జూలై 14th వరకు అండి. అలాగే మనకి లాస్ట్ డేట్ పేమెంట్ జూలై 14th. రౌండ్ 6 వచ్చి మనకి జూలై 16th నుంచి 21 వరకు జరుగుతుందండి. రౌండ్ 6 జూలై 16th నుంచి 22 వరకు. ఇది మనకి అంటే మన జూన్ 3rd నుంచి మనకి జూలై 22 వరకు మనకి జాయిసా కౌన్సిలింగ్ జరుగుతుందండి. ఇది మనకి ఆన్లైన్ షెడ్యూల్ ప్రాసెస్ ఇచ్చాడు. దీనికి సంబంధించి మనకి రిజల్ట్ రాగానే ఇది స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ఆన్లైన్ పేమెంట్ పార్షియల్ అడ్మిషన్ ఫీ జూలై 23 నుంచి 27 వరకు అండి. అలాగే ఏమన్నా అటెంప్ట్స్ బిఫోర్ పేమెంట్ డెడ్ లైన్ జూలై 28. దీనికి సీటు వివరాల గురించి కూడా మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకు జాయిసా కౌన్సిలింగ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా మన ఒక వీడియో చేసామండి. మనకి అంటే లాస్ట్ ఇయర్ ఈ సీట్లు ఎలా వచ్చినాయి అనే దానికి కూడా మనం ఒక వీడియో చేసాం. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రౌండ్ వైజ్ అండి, 6 రౌండ్గా ఉంటుంది. ఇక్కడ మనకి 4 ఇన్స్టిట్యూట్స్ పెరుగుతున్నాయండి జాయిసా కౌన్సిలింగ్లో ఈసారి.
ఇది మనకి దీనికి సంబంధించిన సమాచారం అండి, కౌన్సిలింగ్ సంబంధించి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మనకి లాస్ట్ ఇయర్ జాయిసా కౌన్సిలింగ్లో మనకి ఐఐటీలో సీట్లు గురించి కూడా మనకు ఒక వీడియో చేస్తున్నామండి. దానికి వీడియో కూడా మనం అప్లోడ్ చేస్తాము. దాని గురించి మొత్తం వివరాలన్నీ ఉంటాయి. లాస్ట్ ఇయర్ అంటే కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే మనకి అంటే ఆ సీట్ వస్తుందా రావట్లేదు అనేది మనకి అర్థమవుతుందండి. అక్కడ లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత అనేది. ఈసారి 4 కాలేజెస్ పెరుగుతున్నాయి కాబట్టి మనకి కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది మనకి జాయిసా కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఎన్ఐటీస్, అలాగే ఐఐటీస్, అలాగే IIITస్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అండి మనకి సీటు సంబంధించి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మరికొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. Thank you for watching this video.